హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే ఒక స్వీట్ చూపిస్తానండి. అదే అండి బూడిది గుమ్మడికాయతో. ఇలా గుమ్మడికాయ ఒకటి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దాంట్లో ఉన్న గింజలను అయితే సపరేట్ చేసేసుకోవాలి. చేసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని మీడియం సైజు, మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. సీడ్స్ ఉన్న భాగాన్ని ఇలా తీసేయాలి. కట్ చేసుకొని అన్ని ముక్కలు అట్లా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని పైన ఉన్న మందపాటి తొక్కునైతే తీసేయాలండి. ఆ తోడుకని తీసేయాలి. తీసేసుకొని అన్ని నీట్గా అట్లా చేసి పెట్టుకోవాలి. ఇది ఆగ్రాలో దొరుకుతుందంట అండి స్వీట్. రాజస్థాన్లో ఎక్కువగా ఫేమస్ అట అండి ఈ స్వీట్ అయితే. ఇలా అన్ని తొక్కు తీసి పెట్టుకున్న వాటిని ఫోర్క్ స్పూన్తో అలా గుచ్చాలండి. అలా ఒక్కొక్కటిగా గుచ్చి అన్ని ముక్కల్ని అట్లా గుచ్చి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వీటిని మాత్రం నీట్గా కడగవాలండి. ఒక 2-3 సార్లు అయితే కడుక్కోవాలి. బాగా కడిగి మంచిగా శుభ్రంగా ఒక బుట్ట ఉంటుంది కదా, దాంట్లో అయితే పెట్టేసుకోవాలి. ఇట్లా వాటర్ అంతా పోయేంత వరకు పెట్టేసుకొని, ఇంకా ఒక గిన్నెలో మంచినీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం సున్నం వేసుకోవాలండి. 1 స్పూన్నర వేసుకొని, మనం అదే తమలపాకులో వాడతాం కదా, ఆ సున్నం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఈ ముక్కలు అందులో వేసేసుకోవాలి. ఓవర్ నైట్ నాననివ్వాలి. ఈవినింగ్ వేసి మార్నింగ్ అయితే తీసుకోవాలండి. ఇలా వేసి పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఇలా మూత పెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేచి అంతా మంచిగా నీట్గా అయితే ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి. ఆ సున్నం అంతా పోయేంత వరకు కడుక్కోవాలి. ఆ సున్నం నీళ్ళన్నీ పోయినాక మంచిగా మళ్ళీ మంచి వాటర్తో మళ్ళీ 1-2 సార్లు కడుక్కొని శుభ్రంగా చేసి అయితే పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు ఒక గిన్నెలో నీళ్ళు పెట్టి స్టవ్ మీద పెట్టేసుకొని ఉంచుకోవాలి. అవి బాగా వేడెక్కి మసులుతుండాలి. బాగా ఆ మసలే నీళ్ళల్లో ఈ ముక్కలు వేసేయాలండి. అందులో ఈ ముక్కలన్నీ తీసుకుపోయి దాంట్లో అయితే వేయాలి. ఇలా వేస్తే ఉడుకుతుంటాయి. ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా బాగా ఉడకనివ్వాలి. స్వీట్ అయితే నేను కూడా తిన్నా అండి, బాగుంది, నాకు కూడా నచ్చింది, అందుకనే చేస్తున్నా. ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుతుండాలండి, మర్చిపోవద్దు. ఇలా బాగా నురగలాగా వస్తుంటుంది. ఇలా మసలనివ్వాలి బాగా. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఒక 50% ఉడికిన తర్వాత తీసేసుకోవాలండి. తీసుకొని అదే గిన్నెలో కొంచెం షుగరు, 1 కేజీ ముక్కలు ఉంటే ఒక 1/2 కేజీ షుగర్ అయితే పడుతుందండి. 1/2 కేజీ కంటే కొంచెం తక్కువే పడుతుంది. అంత షుగర్ వేసుకొని, మన ఇష్టం అండి, ఇక స్వీట్ తినే వాళ్ళని బట్టి ఉంటుంది షుగరు. అందులో యాలకుల పొడి కూడా వేసినండి నేనైతే. వేరే ఉంటాయి ఫ్లేవర్స్, కావాలంటే మార్కెట్లో తెచ్చుకొని వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే యాలకుల పొడి అయితే వేసుకున్నాను. వేసుకొని కొన్ని దానికి తగినన్ని వాటర్ అయితే వేసుకున్నాను. 1 స్పూను పాలు వేయాలండి అందులో. ఎందుకు అని అంటే ఇది ఆ షుగర్ సిరప్ని క్లీన్ చేయడానికి పాలు అయితే వాడతారండి. ఇలా పాకం వచ్చేంత వరకు దాన్ని మసలనివ్వాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని వేసుకోవాలి. అట్లా మసిలిన తర్వాత, పాకం అంటే రానవసరం లేదు, తీగపాకం లాగా వచ్చిన తర్వాత వేసేసుకోవచ్చండి. ఇవి మనం సున్నంలో నానబెట్టడం వలన ముక్కలు గట్టిగా ఉంటాయండి. అవి తీసుకొచ్చి ఇందులో వేస్తే ఇలా ఉడుకుతుంటాయి. ఆ షుగర్ సిరప్ వేయడం వల్ల ఇలా ఉడుకుతూ ఉంటాయి. ఆ సిరప్ అంతా దగ్గరికి అంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత దించేసుకోవాలి. దించేసుకొని ఒక 4 గంటల తర్వాత మళ్ళీ కింద అడుగున ఇంకా కొంచెం సిరప్ ఉంటుంది. ఆ సిరప్ అంతా పోయేంత వరకు సిమ్లో పెట్టేసి మంచిగా దగ్గరగా అయ్యేంత వరకు మాత్రం మళ్ళీ చేసుకోవాలి. అప్పుడు ఆ షుగర్ అంతా ఆ ముక్కలకు పడుతుంది. ఇలా దగ్గరికి చిక్కగా అయిపోవాలండి మొత్తం. ఇట్లా ఏ మాత్రం కూడా తడి లేకుండా దగ్గరికి అయిపోవాలి. అయిపోయిన తర్వాత దించేసుకొని ఇలా జల్లి గిన్నె, మనం పిండి పట్టే జల్లెల్లో వస్తాయి కదండి ప్లేట్స్, అవి ఒక ప్లేట్లో పెట్టేసుకొని దాని మీద పెట్టాలి. ఎందుకంటే ఆ రసం అంతా మళ్ళీ కిందికి కారుతుంటుంది కాబట్టి అట్లా పెట్టేసుకోవాలి. అలా పెట్టుకొని ఒక ఫ్యాన్ గాలికి ఒక రోజు 2 రోజులు అట్లా ఆరబెట్టుకుంటే మంచిగా అట్లా
ఎగరేస్తే సౌండ్ వస్తుంటాయండి. అంత మంచిగా అయితే లోపల మాత్రం జ్యూసీగా ఉంటుంది స్వీట్. చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుందో నచ్చదో కానీ కొంతమంది ఇష్టపడతారు ఈ స్వీట్ని. నాకైతే నచ్చిందండి, అందుకే ఇష్టపడి చేస్తున్నాను ఈ స్వీట్ని. అయితే మీకు కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. రేపు మరొక వీడియోతో కలుస్తాను. బాయ్.